ములుగు జిల్లాలో పలు అభివృద్ధి పనుల్లో పాల్గొని కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను మంత్రి సీతక్క పంపిణీ చేశారు. తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను సీతక్క దర్శించుకున్నారు. అనంతరం తాడ్వాయి హరితలో 25 మందికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. కరీంనగర్ కలెక్టర్గా పదోన్నతిపై వెళ్తున్న ఐటీడీఏ పీఓ చిత్రా మిశ్రాను శాల్వతో సన్మానించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలు అభివృద్ధి పనులపై మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. సీఎం రేవంత్ రెడ్డి పాలనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో మున్సిపల్ కొత్త పాలకవర్గం కొలువుతీరితే మేయర్గా మహంకాళి స్వామి బాధ్యతలు చేపట్టారు. వేద పండితుల ఆశీర్వచనాలతో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆధ్వర్యంలో స్వామి తొలి సంతకం చేశారు. పార్టీలకు అతీతంగా రామగుండం నగరపాలక సంస్థ అభివృద్ధి ధ్యేయంగా అన్ని వర్గాలను కలుపుకుని పనిచేయాలని రాజ్ ఠాకూర్ సూచించారు. రామగుండంను చెత్తరహితంగా తీర్చిదిద్దేందుకు అందరూ కలిసి రావాలని మేయర్ స్వామి పిలుపునిచ్చారు. పాలకపక్షంలోనే కాకుండా ఇవాళ ఈ ప్రాంత అభివృద్ధి కొరకు మొదటి రోజు చెప్పాం. అందరితో కలిసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి దిశగా మా కార్పొరేటర్స్, మేయర్ గారు, డిప్యూటీ మేయర్, ఒక దళిత నాయకుడిగా మహంకాళి స్వామి అయితే, ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన సీనియర్ మరో నాయకులు పాతిపల్లి ఎల్ఏ గారిని డిప్యూటీ మేయర్గా, మరి అదే మాదిరిగా ఇంకా అనేకమైన కమిటీలు, డెవలప్మెంట్ కమిటీలు ఉంటాయి. వారిలో కూడా అన్ని రంగాల ఇతర పార్టీల వారికి కూడా దాంట్లో స్థానం కల్పిస్తూ అభివృద్ధి దిశగా రామగుండం పారిశ్రామిక ప్రజలందరికీ కూడా ఒకటే కోరుతా ఉన్నాం. దయచేసి రామగుండాన్ని చెత్తరహిత ప్రాంతంగా, మంచి ఒక పట్టణ ప్రాంతంగా తీర్చిదిద్దాలంటే ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా సహకరించవలసిన అవసరం ఉన్నది. మీ అందరి సహకారంతో, సింగరేణి సహకారంతో, ఎన్టీపీసీ సహకారంతో, ఆర్ఎఫ్సిఎల్ సహకారంతో ఈ ప్రాంతాన్ని అంతా కూడా బ్రహ్మాండంగా తీర్చిదిద్దే విషయంలో ప్రజలందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి ఈ ప్రాంత అభివృద్ధిలో భాగస్వామ్యమే కాకుండా స్వచ్ఛ రామగుండంగా కొల్లేరు సమస్యను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినట్లు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు. పార్లమెంటు స్థాయిలో తొలిసారిగా ఏఐ ల్యాబ్స్ ప్రారంభించినట్లుగా వెల్లడించారు. భవిష్యత్తు ఉద్యోగ అవకాశాలు ఏఐ టెక్నాలజీ చుట్టూ తిరుగుతున్నాయన్నారు. యువత తప్పనిసరిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకుని భవిష్యత్తుకు మంచి బాటలు వేసుకోవాలని పిలుపునిచ్చారు. పుట్టా మహేష్ ఆధ్వర్యంలో ప్రజా దర్బార్, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ నిర్వహించారు. లబ్ధిదారులకు సుమారు 40 లక్షల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. ప్రజా దర్బార్లో ప్రజల నుంచి సమస్యలపై వచ్చిన ఆర్జీలను మహేష్ కుమార్ స్వయంగా స్వీకరించి పరిష్కారానికి హామీ ఇచ్చారు. సంబంధించి సమస్య గురించి ఢిల్లీలో సిఈసితో మాట్లాడడం జరిగింది. అలాగే క్యాబినెట్లో కూడా మనము కొల్లేరుకి సంబంధించింది క్యాబినెట్లో కూడా మూవ్ చేశాము. సో ఇప్పుడు ఇది సెంట్రల్ గవర్నమెంట్కి పంపించినాక సెంట్రల్ గవర్నమెంట్లో ఇదొక క్లారిటీ సెంట్రల్ గవర్నమెంట్కి పోవాల్సిన అవసరం ఉంది, సిఈసికి పోవాల్సిన అవసరం ఉంది. అది అయిపోయినాక రిపోర్టు మనకి సుప్రీంకోర్టుకి సబ్మిషన్ చేస్తారు. ఉండే భూములన్నీ కూడా అప్పుడు ఇష్యూ ఉండేటి అన్నీ కూడా ఈసారి ఉండే క్యాబినెట్లో ఒక కొలిక్కి తీసుకొని వచ్చాం. ఎప్పుడు కూడా టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే కొల్లేరుకి సంబంధించిన పరిష్కారం గురించి ఎప్పుడు కూడా టీడీపీ గవర్నమెంటే ముందుకెళ్ళి పనిచేసింది. అదే రకంగా ఇవాళ కూడా సెంట్రల్ గవర్నమెంట్లో అయినా కానివ్వండి, అలాగే స్టేట్ గవర్నమెంట్లో అయినా కానివ్వండి. శ్రీకాకుళంలో డయేరియా ప్రబలి పదుల సంఖ్యలో ప్రజలు ఆసుపత్రుల పాల్గొనడంపై ఏపీ మాజీ డిప్యూటీ సీఎం కృష్ణదాస్ స్పందించారు. ఇది పూర్తిగా కూటమి ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని వైసీపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రహదారి మరమ్మత్తు పనుల వల్ల తాగునీరు కలుషితమవుతోందని తెలిసినా ముందు జాగ్రత్తలు తీసుకోలేదన్నారు. అధికారులు, పాలకులు క్షేత్రస్థాయి పరిస్థితులను గాలి కొదిలేయటం వల్లే 65 మందికి పైగా ప్రజలు మంచాన పడ్డారని కృష్ణదాస్ ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులందరికీ ఉచితంగా మెరుగైన వైద్యం అందించాలని అన్నారు. ఇక బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చినప్పటి నుంచి కూడా ప్రజారోగ్యం పట్ల
అశ్రద్ధ వహించి అత్యంత ప్రయారిటీస్గా గతంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో తీసుకున్నటువంటి ఆరోగ్యం, విద్య, వైద్యం, వ్యవసాయం ప్రధాన అంశాలుగా తీసుకొని చేసిన పాలన ప్రజలకు అత్యంత ప్రయోజనకరంగా జరిగితే దానికి భిన్నంగా ఈరోజు రాష్ట్రంలో వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి గ్రామాల్లో, పట్టణాల్లో ఉంది. ఉదాహరణ శ్రీకాకుళం జిల్లాలో ప్రధానమైనటువంటి పట్టణం ఇది. ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి ప్రజారోగ్యం పట్ల మరి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్న దానికి నిదర్శనంగా డయేరియాతో ఈరోజు 4 ప్రాణాలు పోవడం, ఇంకా అనేక మంది హాస్పిటల్లో ఉండడం, మరి ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళ కుటుంబ సభ్యులే వాంతులు విరోచనాలతో చనిపోయారని చెప్తే అది వివిధ కారణాలతో చనిపోయారని చెప్పేసి దాన్ని తప్పుదోవ పట్టించే విధంగా మరి ఒత్తిడిచ్చి ఏలూరు నగర డిప్యూటీ మేయర్గా 12వ డివిజన్ కార్పొరేటర్ కర్రి శ్రీనివాసరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విషయం ఎలక్షన్ స్పెషల్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ డిఆర్ఓ విశ్వేశ్వరరావు అధికారికంగా ప్రకటించారు. శ్రీనివాసరావుకు సర్టిఫికేట్ అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీనివాసరావు అభ్యర్థిత్వాన్ని మాజీ డిప్యూటీ మేయర్ 30వ డివిజన్ కార్పొరేటర్ పప్పు ఉమామహేశ్వరరావు ప్రతిపాదించారు. మున్సిపల్ కార్పొరేషన్ విప్ 28వ డివిజన్ కార్పొరేటర్ తంగిరాల అరుణ బలపరిచారు. ఈ కార్యక్రమంలో ఎక్స్ అఫీషియో మెంబర్ ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య, మేయర్ షేక్ నూర్జహాన్ పాల్గొని శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపారు. బైక్లు నడిపే వారికి హెల్మెట్ వినియోగంపై వేములవాడ పోలీసులు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. హెల్మెట్ ధరించిన వారిని పూలతో సత్కరించారు. తిప్పాపూర్ బ్రిడ్జి వద్ద పోలీసులు ఈ అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. పోలీసులు హెల్మెట్ ధరించని ద్విచక్ర వాహనదారుల ద్వారా హెల్మెట్ ధరించిన వాహనదారులకు పువ్వులు అందజేసి అభినందించారు. హెల్మెట్ ధరిస్తే ప్రాణాలకు భద్రత ఉంటుందని తెలిపారు. బైక్ నడిపేవారు హెల్మెట్ ధరించడం ఎంతో అవసరమని టౌన్ సిఐ వీరప్రసాద్, ట్రాఫిక్ సిఐ మోడెం సురేష్ అవగాహన కల్పించారు. ట్రాఫిక్ రూల్స్ పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ టౌన్ ఎస్ఐ సముద్రాల రాజు పాల్గొన్నారు. గౌరవ డీజీపీ గారు మరియు ఎస్పీ సిరిసిల్ల శ్రీ మహేష్ బి గీతే ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు నేను సబ్ ఇన్స్పెక్టర్ సముద్రాల రాజు గారి ఆధ్వర్యం లోపల రహదారి భద్రతా నియమాల్లో భాగంగా అరైవ్ అలైవ్ అనే ప్రోగ్రాంలో సీట్ బెల్ట్ ధరించుట అనే ప్రాధాన్యతను గురించి వేములవాడ పట్టణ ప్రజలకు తెలియజేస్తున్నాము. అందరికీ మా యొక్క పోలీస్ శాఖ తరపున రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరూ సీట్ బెల్ట్ ఏదైతే వాహనాలకు ధరించాల్సి ఉంటుందో తూచా తప్పకుండా సీట్ బెల్ట్ ధరించి వాహన నియమాలను పాటించాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. అదేవిధంగా హెల్మెట్, మద్యం సేవించి వాహనం నడపడం లాంటివి కాకుండా సెల్ ఫోన్ డ్రైవింగ్, అదేవిధంగా మైనర్ డ్రైవింగ్ ఇలాంటివి చేయకుండా. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను కలెక్టర్ రాహుల్ శర్మ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి కలెక్టర్ రాహుల్ శర్మ భోజనం చేశారు. మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ను బదిలీ చేయడంపై సంతోషంతో గిరిజన బీసీ సంఘాలు స్వీట్లు పంచిపెట్టి బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. మహబూబాబాద్ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం సెంటర్లో సంబరాలు చేసుకున్నారు. కలెక్టర్కు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా నినాదాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆ సంఘాల నేతలు ధన్యవాదాలు తెలిపారు. కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ని బదిలీ చేసిన నిర్మల్ జిల్లా ఖానాపూర్ ఫారెస్ట్ డివిజన్లోని మండలాల్లో 100 రోజుల పాటు వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన నిర్వహిస్తామని ఎఫ్టీఓ శివకుమార్ తెలిపారు. దీనిలో భాగంగా ఖానాపూర్లో అటవీ శాఖ సిబ్బందితో కలిసి ఆయన బైక్ ర్యాలీ నిర్వహించారు. అడవుల రక్షణ, వన్యప్రాణుల సంరక్షణకు అందరూ కృషి చేయాలని శివకుమార్ కోరారు. వేసవి కాలంలో అటవీ ప్రాంతంలో ఎవరైనా నిప్పంటిస్తే తమకు సమాచారం ఇవ్వాలన్నారు. అలాగే అడవిలో ఎక్కడైనా ప్రమాదవశాత్తు నిప్పంటుకుంటే తమకు తెలపాలని విజ్ఞప్తి చేశారు. ఫారెస్ట్ డివిజన్ పరిధిలో యాజ్ పర్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ద
హెడ్ ఆఫీస్ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వచ్చే 100 రోజుల్లో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ అండ్ ఫారెస్ట్ ప్రొటెక్షన్ గురించి ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి తెలియజేయడం జరిగింది. దానిలో భాగంగా ఇవాళ మొదటి రోజు సో అన్ని రేంజెస్లో అంటే ఖానాపూర్ డివిజన్లో ఉన్న 5 రేంజెస్ పరిధి లోపల కూడా ప్రజలకు అవగాహన కార్యక్రమాలు కల్పించాలి. ఎస్పెషల్లీ వచ్చేది సమ్మర్ సీజన్ కాబట్టి మనకు వైల్డ్ లైఫ్కి వాటర్ సంబంధించిన ప్రొవైడ్ చేయాలి, వాటికి ఎటువంటి హాని తలపెట్టవద్దు. అలాగే ఫారెస్ట్ ఫైర్ అనేది ఎక్కువగా అవుతుంది కాబట్టి ఫైర్ కాకుండా అవసరమైన చర్యలను చేపట్టడం, అవగాహన కార్యక్రమాలు కల్పించడం. ఒకవేళ ఎవరైనా ఫారెస్ట్ ఫైర్కి కారణమైతే కనుక, అడవిలో నిప్పు పెడితే కనుక వాళ్ళకి చట్టపరంగా తగిన. ఏలూరులో వైసీపీ నేతలను అంగన్వాడీ వర్కర్లు నిలదీశారు. తమ సమస్యలపై కలెక్టరేట్ వద్ద 2 రోజులుగా అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్, అంగన్వాడీలు నిరాహార దీక్షలు చేపట్టారు. వారికి మద్దతు తెలిపేందుకు వచ్చిన వైసీపీ ఏలూరు ఇన్ఛార్జ్ మామిళ్ళ జయప్రకాష్ను వర్కర్స్ నిలదీశారు. వైసీపీ ప్రభుత్వంలో జీతాలు పెంచమని అడిగితే పెంచకపోగా దీక్షలు చేసిన అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగించి అరెస్టు చేశారని మండిపడ్డారు. ఇక అప్పటి సీఎం జగన్ తమకు జీతం కనీసం 1000 రూపాయలు కూడా పెంచలేదని ఆరోపించారు. గవర్నమెంట్ మమ్మల్ని ఎలిజిబుల్గా తీసుకోవడం లేదండి. సీఎంఎఫ్ఎస్లోకి వెళ్ళిపోయింది కాబట్టి సచివాలయం ఉద్యోగులు కూడా ఏం చెప్తున్నారంటే మీ శాలరీస్ సిఎఫ్ఎంఎస్లోకి ఉన్నాయి కాబట్టి మీవి వెంటనే ప్రభుత్వ ఉద్యోగులుగా చూపిస్తోంది కాబట్టి మీరు ఏ సంక్షేమ పథకానికి అర్హులు కాదు అని ఈవెన్ విడోస్కి కూడా పెన్షన్లు రాకుండా ఆపేస్తున్నారు. ఇప్పుడు మీరు శాలరీ సీఎంఎఫ్ఎస్లోకి మార్చారు కాబట్టి వేతన స్కేల్ కూడా ఇవ్వండి. మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులని మీరు గుర్తిస్తున్నారు కదా, అలాగే వేతన స్కేల్ కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుంది కదా, మేము కూడా ఆనందపడతాం కదా. గత ప్రభుత్వంలో మేము 42 రోజులు రోడ్డు మీద కూర్చుంటే మేమున్నాం మీకు అని మీరు మాకు భరోసా ఇచ్చిన వాళ్ళు ఇవాళ మళ్ళీ మీరు మమ్మల్ని రోడ్డు మీదకి లాగితే వాళ్ళకి మీకు తేడా ఏముందండి? తేడా ఏమీ లేదు కదా. ఆడపిల్లలు మేమందరం రోడ్డు మీద ఎక్కాము అంటే, మేము అర్ధాకలతో ఇవాళ నిరాహార దీక్షలు చేస్తున్నాము అంటే ప్రభుత్వ ఉద్యోగులు అని మేము గుర్తించాము అని. ఏలూరు కలెక్టర్ ఆఫీసు వద్ద సుమారు 3 రోజులుగా అంగన్వాడీ వర్కర్స్ అందరూ చేస్తున్న నిరసన కాలంలో మద్దతుగా మా ఏలూరు నియోజకవర్గ వైసీపీ శ్రేణులందరూ వచ్చి వారికి మద్దతు తెలుపడం జరిగింది. ఇందులో భాగంగా వారు అడుగుతున్న ప్రతి ఒక్క సమస్య ఆచరణీయం, దాన్ని అంతనే ఈ కూటమి ప్రభుత్వం అమలుపరచాలని, అలాగే ఈ కూటమి ప్రభుత్వ పెద్దల వేధింపుల మూలంగా వారు అంగన్వాడీ ఆయాలు చాలామంది ఉద్యోగాలు మానివేయటం జరుగుతుంది. ఆ మానివేసిన చోట కొత్త వాళ్ళని వేయాలి, కొత్త రిక్రూట్మెంట్లు ఇవ్వాలని కూడా మేము దీన్ని ఈరోజు గత 3 రోజుల నుంచి కూడా కలెక్టరేట్ వద్ద అంగన్వాడీ వాళ్ళందరూ కూడా టీచర్స్ కానీ ఆయాలు కానీ అందరూ గత 3 రోజుల నుంచి సమ్మె చేయడం జరుగుతుంది. ఈ సమ్మెకు మద్దతుగా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ నుంచి మన ఏలూరు ఇన్ఛార్జ్ గారు జేపీ గారు రావడం జరిగింది. మేమందరం కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి అంగన్వాడీ వాళ్ళకి మద్దతు తెలియజేయడం జరిగింది. గత ప్రభుత్వంలోని కూడా మేము రూలింగ్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళకి జీతాలు పెంచడం అంటూ కూడా జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన జీవోలు ఇంకా ఇప్పటికీ కూడా ఈ కూటమి ప్రభుత్వంలోని అమలు చేయడం అంటూ అన్నది జరగలేదు. ఇప్పుడు అంగన్వాడీ వాళ్ళందరూ కూడా అదే కోరిక వాళ్ళు అడుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన జీవోలు కూడా నెరవేరలేదు అని. వీళ్ళకి ఎటువంటి సంక్షేమ పథకాలు కూడా అందట్లేదు, జీతాలు పెంచట్లేదు. పై అధికారుల ఒత్తిడి పెరుగుతుంది, వర్కింగ్ అవర్స్ పెరుగుతుంది. తర్వాత ఏమో ఇంకా వీళ్ళకి ఏదైనా సిక్ లీవ్స్ కానీ ఏదైనా సెలవులు ఇచ్చినప్పుడు కూడా జీతాలు కట్. అల్లూరు జిల్లా చింతపల్లిలో నిరుపేద ముస్లిం కుటుంబాలకు నిత్యావసర సరుకులను జమాతే ఇస్లాం హింద్ సంస్థ పంపిణీ చేసింది. జమాతే ఇస్లాం హింద్ జిల్లా అధ్యక్షుడు షేక్ సయ్యద్ ఆధ్వర్యంలో సరుకుల పంపిణీ జరిగింది. స్థానిక ఇమాం మొహమ్మద్ సాహిద్, కమిటీ సభ్యులు, ఇతర ముస్లింలతో కలిసి 35 ముస్లిం కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందజేశారు. లబ్ధిదారులకు బియ్యం, గోధుమ పిండి, వంట నూనె, ఖర్జూరం, జీడిపప్పు, కిస్మిస్, బాదాం, కందిపప్పు లాంటి 13 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది.
వారం రోజుల క్రితం ఛత్రపతి శివాజీ విగ్రహం ఏర్పాటు విషయంలో మొదలైన వివాదం రెండు సామాజిక వర్గాల మధ్య ఉద్రిక్తతలకు దారితీసింది. పరస్పర నినాదాలు, ఫిర్యాదుల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 30 పోలీస్ యాక్ట్ అమలు చేస్తూ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక ఇరు సామాజిక వర్గాల వారిని 1 టౌన్ పోలీస్ స్టేషన్ పిలిపించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రధాన కూడలలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని అడిషనల్ ఎస్పీ అంకిత సురాణా తెలిపారు. ఒక కమ్యూనిటీ వాళ్ళు ఒక పండుగను సెలబ్రేట్ చేసుకుంటూ వేరే కమ్యూనిటీని కించపరుస్తూ ఒక సోషల్ మీడియా పోస్టులు ఇక్కడ ఏం మిస్టేక్ లేదని అనుకుంటున్నారు, కానీ చాలా మిస్టేక్స్. ఒకరు నమ్మకంగా ప్రార్థన చేసుకునే మందిరాన్ని బ్యాక్గ్రౌండ్లో పెట్టడం అనేది తప్పు. దాని మీద వేరే వాళ్ళ ఫ్లాగ్ పెట్టడం అనేది కూడా తప్పు. అది ఎడిటింగ్ చేశారు. దాని ద్వారా ఇక్కడ హిందూపూర్లో చిన్న టెన్షన్ వాతావరణం ఏర్పడింది. కానీ ఆ కమ్యూనిటీ పెద్దలందరికీ మనం నచ్చజెప్పడంతో మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పడంతో అందరూ ఊళ్ళోనే నిన్న ఇక్కడి నుంచి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి వెళ్ళడం జరిగింది. ఈ ఇన్స్టాగ్రామ్ పోస్టులు అన్నింటినీ కూడా మేము సర్వేలెన్స్ పెడుతున్నాము. ఎవరైతే దీనికి బాధ్యులో వాళ్ళు ఖచ్చితంగా దే విల్ బి బిహైండ్ బార్స్. హిందూపూర్ ప్రజలందరికీ మేము కోరుకునేది ఏంటంటే ఖచ్చితంగా సంయమనం పాటించి ఏదన్నా సరే మా పోలీస్ దృష్టికి తండి. ఇక్కడ ఫోర్స్ కూడా బయట నుంచి దాదాపు 200 మంది వచ్చారు, ఇంకా వస్తారు. మీ సూళ్లూరుపేట డివిజన్ పరిధిలో ఉన్న 11 మండలాల్లోని ప్రజా సమస్యలను త్వరితగతిగా పరిష్కరిస్తానని కొత్త ఆర్టీఓ దేవేందర్ రెడ్డి చెప్పారు. సమస్యలు పరిష్కరించి ప్రజల మన్ననలు పొందేలా తన అధికార బృందాన్ని సర్వసన్నద్ధం చేయడానికి కృషి చేస్తానని అన్నారు. తిరుపతి జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల మేరకు సూళ్లూరుపేట ఆర్టీఓగా వారణాసి దేవేందర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత దేవేందర్ రెడ్డి మాట్లాడారు. జిల్లా ఉత్తర్వుల మేరకు ఈరోజు 26 ఫిబ్రవరిన 12 o'clock రెవెన్యూ డివిజనల్ అధికారి సూళ్లూరుపేటగా చార్జ్ తీసుకున్నాం. సూళ్లూరుపేట డివిజన్ పరిధిలో ఉన్నటువంటి 11 మండలాలకు సంబంధించినటువంటి ప్రజా సమస్యలు ఏ ఉన్నప్పటికీ కూడా 24/7 ప్రాసెస్లో అందరూ ఈ డివిజన్లో ఉండేటటువంటి ఈ ఎంటైర్ రెవెన్యూ టీం అంతా కూడా ప్రజల సమస్యల పట్ల సానుకూలంగా స్పందిస్తూ ఎప్పటికప్పుడు ఉన్నటువంటి ఇష్యూస్ని వచ్చింది త్వరితగతిన పరిష్కరిస్తూ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలు మన్ననలు పొందేలాగా మా టీంను సర్వసన్నద్ధము చేయడం. తమిళనాడు కమ్యూనిస్టు పార్టీ నిర్మాత ఆర్ నల్లకన్నా మృతి వామపక్ష ఉద్యమానికి తీరని లోటని కర్నూలు జిల్లా సిపిఐ కార్యదర్శి గిడ్డయ్య అన్నారు. కామ్రేడ్ ఆర్ నల్లకన్న మృతికి ఏపీ సిపిఐ రాష్ట్ర సమితి నేతలు సంతాపం తెలిపారు. కర్నూలు జిల్లా ఎమ్మికనూరు సోమప్ప సర్కిల్లో నల్లకన్న చిత్రపటానికి పూలమాల వేసి ఆయన కుటుంబానికి సానుభూతి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా సిపిఐ సహాయ కార్యదర్శి మున్నెప్ప, పంపనగౌడు, రంగన్న పాల్గొన్నారు. నిరాడంబరంగా ఆయన జీవితాన్ని గడిపి తమిళనాడు రాష్ట్రంలోనే ఆయన్ని ప్రజలు ఎంతో ప్రేమతో తమిళనాడు రాష్ట్రానికి సంబంధించినటువంటి తమిళనాడు గాంధీగా పిలుచుకునేటటువంటి నల్లకన్న గారు మరణించడం కమ్యూనిస్టు పార్టీకి వామపక్ష ఉద్యమానికి తీరని లోటుగా భావిస్తూ ఉన్నాం. అందుకే వారిని స్ఫూర్తిగా తీసుకొని మరి ఆదర్శంగా కమ్యూనిస్టు పార్టీ నాయకులు కార్యకర్తలు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది, పనిచేయాల్సిన అవసరం ఉంది. అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లిలో 150 మంది పోలీసులతో కార్డన్ సర్చ్ నిర్వహించినట్లు ఎస్పీ ధీరజ్ కునిబిల్లి తెలిపారు. అదనపు ఎస్పీ వెంకటాద్రి ఆధ్వర్యంలో ఈ సర్చ్ జరిగింది. నీరుగట్టువారిపల్లెలో తెల్లవారుజామున కార్డన్ సర్చ్ నిర్వహించి 24 లక్షల రూపాయల విలువైన కూల్ లిప్స్ సీజ్ చేసినట్లుగా చెప్పారు. ఇక కాట్లాటపల్లి రోడ్డు, రామిరెడ్డి లేఅవుట్లలో పత్రాలు లేని 28 బైకులు సీజ్ చేశామన్నారు. వాయల్పాడు, చౌడేపల్లి, మదనపల్లిలో 4 కూల్ లిప్స్ కేసులు నమోదు చేశామని ఎస్పీ ధీరజ్ కునిబిల్లి తెలిపారు. తరువుగా ఈచ్ అండ్ ఎవ్రీ హౌస్ కూడా సెర్చ్ చేయడం జరిగింది. మనకి గంజాయి కానీ ఇతర మాదక ద్రవ్యాలు దొరకలేదు, బట్ సమ్ గుట్కా అది దొరకడం జరిగింది. అండ్ ఒక 28 అన్ఆథరైజ్డ్ వెహికల్స్ వితౌట్ ఎనీ రికార్డ్స్, వితౌట్ ఎనీ సేల్ కాపీస్ ఏం లేకుండా ఉన్న బైక్స్ అవి దొరికినాయి. అవన్నీ కూడా సీజ్ చేసి మనము పోలీస్ కస్టడీకి తీసుకోవడం జరిగింది. అండ్ అక్కడున్న ప్రజలతో కూడా మన పోలీస్ శాఖ వారు ఇంటరాక్ట్ అయ్యి ఏదైనా గంజాయి మీద సమాచారం ఉంటే తెలియజేయవలసిందిగా వాళ్ళకి కోరుతూ వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ క్యాంప్ అంతా కూడా మార్నింగ్ కండక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా జిల్లాలో
ఈ కూల్ లిప్ అనే ఒక టొబాకో ప్రోడక్ట్ నిన్న ఒక 24 lakhs వర్త్ క్వాంటిటీ నిన్న సీజ్ చేయడం జరిగింది. వాయలపాడు, మదనపల్లి, రాయ్. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో జరుగుతున్న వరుస దొంగతనాలకు సంబంధించి పోలీసులు 6గురిని అరెస్ట్ చేశారు. ఈ విషయం జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ సర్కిల్ ఆఫీసులో ఏఎస్పీ సుష్మిత రామ్నాథన్ తెలిపారు. పట్టణంలోని దుకాణం షట్టర్ తాళాలు పగలగొట్టి నగదు అపహరించి సీసీ కెమెరాను ధ్వంసం చేశారు నిందితులు. మరోచోట అంగన్వాడీ కేంద్రం తాళాలు పగలగొట్టి ఎల్ఈడీ టీవీని దొంగిలించిన కేసులో మైనర్తో పాటు 2 అరెస్ట్ చేశామన్నారు సుష్మిత రామ్నాథన్. దారి దోపిడీలు చేస్తున్న 2 మైనర్లను మరొకరిని అరెస్ట్ చేశామన్నారు. నిందితుల నుంచి 3,86,500 రూపాయల విలువైన చోరీ సొత్తును రికవరీ చేసినట్లుగా వెల్లడించారు. ఫిబ్రవరి మన జంగారెడ్డిగూడెం లిమిట్స్లో ఈ జంగారెడ్డిగూడెం ముట్టైగూడెం రోడ్, ఆ రోడ్డు మీద ఒక ఎక్స్టార్షన్ యాక్ట్ ఒకటి జరిగింది. ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్ అతను అతను ఆ వైపులో వెళ్తున్నప్పుడు అతను బ్లాక్ చేసి అక్కడ ఈ వెపన్ చూపించి అతను వేర్ చేస్తున్న గోల్డ్ ఆర్నమెంట్స్ ఎక్స్టార్షన్ అనేది జరిగింది. ఈ తర్వాత మనం వెంటనే ఎఫ్ఐఆర్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాము. జంగారెడ్డిగూడెం సిఐ గారు అండ్ జంగారెడ్డిగూడెం ఎస్ఐ గారు టీమ్ లీడ్ చేసి ఇన్వెస్టిగేషన్ కండక్ట్ చేసినలో 3 పీపుల్ హ్యావ్ బీన్ అప్రిహెండెడ్. ఇదిలో ఒక పర్సన్ ఇస్ ఈడా వెంకట పవన్ సాయి. హీ ఈస్ బుక్డ్ యాస్ A1. ఇతను చూసుకున్నారు అంటే హీ ఈస్ 22 years old. అండ్ అదర్ 2 అఫెండర్స్ చూసుకున్నారు అంటే దే ఆర్ మైనర్స్, దే ఆర్ చిల్డ్రన్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా. అనంతపురం జిల్లా తాడిపత్రిలో పేకాట స్థావరాలపై రూరల్ పోలీసులు దాడులు నిర్వహించారు. 4గురిని అరెస్ట్ చేసి 82,500 నగదు, ఒక బైక్, 3 సెల్ ఫోన్లు, 52 కార్డులను స్వాధీనం చేసుకున్నారు. శివాలయం వెనుక పెన్నా నది ఒడ్డున ఉన్న తోటలోని పేకాట స్థావరాలపై పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. పేకాట ఆడుతున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేశారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం ఉంటే పోలీస్ నంబర్ డయల్ 100కు తెలపాలని తాడిపత్రి రూరల్ సిఐ శివగంగాధర్ రెడ్డి కోరారు.